హలో అండి, ఈరోజైతే మనం టెంపుల్ స్టైల్ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టేస్టీ పులిహోర అండి. దీనికి ఎక్కువ టైం అయితే పట్టదు. చాలా తక్కువ టైంలో మనం ఈ పులిహోర అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నిమ్మకాయ పులిహోర అండి. చింతపండు ఉడికియాల్సిన పని కూడా లేదు. కానీ సేమ్ చింతపండు అంత టేస్ట్ అయితే మనకు వస్తుంది. మనం ఒక స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 1/2 టీ స్పూన్ అంతా పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ అంతా మినప్పప్పు, 1/2 టీ స్పూన్ అంతా మనము మిరియాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అన్నీ దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడబెట్టుకోవద్దు, తక్కువ మంట పైన దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి. మీకు కరివేపాకు ఫ్లేవర్ ఇష్టం అనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 రెమ్మల కరివేపాకు మాత్రమే వేసుకున్నాను. ఈ పులిహోర కరివేపాకు ఇవన్నీ మనం మిక్సీ పడతాం కాబట్టి పిల్లలకి ఎవరికైనా కానీ చాలా మంచిదండి. చాలామంది పిల్లలు కరివేపాకు అవన్నీ తినరు, ఏరి పక్కన పెట్టేస్తారు. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం మిక్సీలో బట్టి చేసి పెడితే పిల్లలు కూడా ఈజీగా తినేసేస్తారు. నేనైతే ఒక గ్లాస్ రైస్ కోసం ఇప్పుడు కడాయి పెట్టేసుకొని 2 చెంచాల ఆయిల్ వేసుకొని మనం దీంట్లో జస్ట్ ఆవాలు మాత్రమే వేసుకోవాలి. పులిహోరలో ఎప్పుడైనా ఆవాలు వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. జీలకర్ర వేసుకోవద్దు. గుప్పడని పల్లీలు వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు కలిపి 2 కలిపి వేసుకున్నాను. తక్కువ మంట పైన చక్కగా ఫ్రై అవ్వనివ్వాలండి. హై ఫ్లేమ్ పెడితే మనకి పైన మాడిపోతాయి, లోపల ఫ్రై అవ్వవు. సో మనం తక్కువ మంట పైన మనకి పులిహోర అనేది పోపుతోనే వస్తుందండి టేస్ట్. ఇప్పుడు 2 చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే కాజు వేసుకున్నాను. మీకు నచ్చితే కాజు వేసుకోవచ్చు, లేకుంటే పూర్తిగా ఆప్షనల్. కాజు వేసుకున్న మనకి పులిహోరలో సూపర్ టేస్ట్ ఉంటుందండి. మనకి పల్లీలు అనేది చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ మనకి రైస్కి సరిపడా అంతా వేసుకోవచ్చు. మనం మిగిలిన పౌడర్ని ఒక బౌల్లో పెట్టి స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. మళ్ళీ మనం ఎప్పుడైనా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రై అయిపోయింది. మనం దబదబా ఇంకా కరివేపాకు వేసేసుకోవాలి, ఇంగువ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వండి చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మనకి రైస్కి సరిపడా సాల్ట్, నేనైతే ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకున్నాను అండి. ఈ రైస్కి అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను వేసుకున్న మసాలా పోపు అనేది కరెక్ట్గా సరిపోయింది. ఎక్కువ తక్కువ ఏమీ అవ్వలేదు. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తింటే మాత్రం అద్దరిపోతుందండి టేస్ట్. ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటారు కంపల్సరీ. చాలామంది టెంపుల్స్కి ఎప్పుడెప్పుడు పులిహోర పెడతారా అని చూస్తుంటారు. అదే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు వచ్చే శివరాత్రికి, పండగలకి, శ్రీరామనవమికి అలా ట్రై చేసుకోవచ్చు. ఇంకా మనకి టెంపుల్ స్టైల్ నిమ్మకాయ పులిహోర రెడీ. టేస్టీ నిమ్మకాయ పులిహోర. వావ్, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని